మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య జట్టుకు టీమిండియా ధీటుగానే బదిలిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి అజేయ శతకంతో 105కి నాట్అవుట్ తో జట్టును ఆదుకున్నాడు. బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో కలిపి 127 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించాడు. 8-9 స్థానాలలో బ్యాటింగ్ కు వచ్చిన ఈ ద్వయం అద్భుతమైన పోరాటానికి సమన్వయంగా ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. రెండో రోజు ఆట తర్వాత భారత్ చెయ్యి దాటిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మూడో రోజు నితీష్ సుందర్ జోడీ అద్భుతంగా ఆడి మ్యాచ్ ను దాదాపు కాపాడారు. దాంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు ఎంతో కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్లాలంటే ఆసీస్ భారత్ కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంటే ఆస్ట్రేలియా, భారత్ వరుసగా 2-3 స్థానంలో ఉన్నాయి. ఇక భారత్ ప్రస్తుతం జరుగుతున్న బీజీటీ సిరీస్ ను 3-1 తేడాతో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళుతుంది. ఒకవేళ రోహిత్ సేన ఈ మ్యాచ్ లో ఆడినా లేదా డ్రాగా ముగిసినా కూడా మనకు WTC ఫైనల్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ దానికోసం ఇరు జట్లు ఆడే 2 టెస్ట్ సిరీస్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అవి ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ దక్షిణాఫ్రికా సిరీస్ ఒకటి, త్వరలో శ్రీలంకతో ఆస్ట్రేలియా ఆడే సిరీస్ మరొకటి. ఈ టెస్ట్ సిరీస్ల ఫలితాలు కీలకం కానున్నాయి.